రాష్ట్రాల్లో గత కొంతకాలంగా సనాతన ధర్మాన్ని రక్షిస్తా, హిందూ ఆలయాలపై దాడిని ఖండిస్తా అంటూ హల్చల్ చేసిన అఘోరి మరోసారి హాట్ టాపిక్ గా నిలిచారు. తను ఒక స్త్రీగా చెప్పుకొని తిరుగుతూ అందులోనూ లేడీ అఘోరిగా ఫేమస్ అయిన శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. శ్రీవర్షిని అనే యువతిని లేడీ అఘోరి పెళ్లి చేసుకుంది. తనకు ఎలాంటి సెక్సువల్ ఫీలింగ్స్ లేవంటూ శ్రీనివాస్ చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు, సాధు అంటేనే అన్నింటినీ వదిలేయడం. కానీ ఇక్కడ నాగ సాధువుగా చెప్పుకునే శ్రీనివాస్ ప్రేమ పెళ్లి అంటూ తిరుగుతున్నాడు. పుట్టుకతో పురుషుడైన శ్రీనివాస్ లింగ మార్పిడి ఆపరేషన్ చేసుకున్నాడు. తర్వాత సాధువుగా మారి సన్యాసం తీసుకున్నాడు. 12 సంవత్సరాలు కఠోర దీక్ష చేశానని, నిత్యం శివనామ స్మరణ చేస్తానని శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి అందరితో చెప్పాడు. అయితే ఇప్పుడు మాత్రం ఓ యువతి చుట్టూ తిరుగుతున్నాడు. నువ్వు లేక నేను లేనంటూ ఆమెతో కలిసి దేవాలయాలకు వెళ్తున్నాడు. మా అమ్మాయిపై వశీకరణ చేసి తనతో వెళ్లిపోయేటట్లు చేశాడని శ్రీవర్షిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం గుడిలో లేడీ అఘోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు. అసలు చట్ట ప్రకారం వారి పెళ్లి చెల్లుతుందా? అఘోరి అనే విషయం పక్కన పెడితే శ్రీనివాస్ ట్రాన్స్జెండర్. అయితే ఓ ట్రాన్స్జెండర్ శ్రీని వివాహం చేసుకోవచ్చా అనే ప్రశ్న చాలా మంది మైండ్ లో తిరుగుతోంది. భారతదేశంలో 2023 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం భిన్నలింగ సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోవచ్చు. అంటే పుట్టుకతో వారికున్న లింగాన్ని మార్చుకొని ఇతరులను పెళ్లి చేసుకునే హక్కులు చట్టరీత్యా ఉన్నాయి. కోర్టు ఈ తీర్పును ఒక లింగ మార్పిడి పురుషుడు శ్రీని వివాహం చేసుకోవచ్చు. అలాగే ఒక ట్రాన్స్జెండర్ శ్రీని సిస్జెండర్ పురుషుడిని వివాహం చేసుకోవచ్చు. భిన్న లింగ సంబంధాలతో ఉన్న ట్రాన్స్జెండర్లు పర్సనల్ రైట్స్ తో పాటు వివాహం చేసుకునే హక్కును కూడా కలిగి ఉన్నారని సుప్రీంకోర్టు ధృవీకరించింది. అయితే స్త్రీగా ఉన్న వర్షిణిని స్త్రీగా మారిన ట్రాన్స్జెండర్ అఘోరి పెళ్లి చేసుకుంటే అది స్వలింగ వివాహం అవుతుంది. స్వలింగ వివాహంపై కోర్టు ఇప్పటి వరకు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. కానీ రాజ్యాంగం ప్రకారం LGBTQ+ పౌరుల హక్కులను గుర్తించింది. LGBTQ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి చట్టాలను రూపొందించడానికి పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలకు అధికారం ఇచ్చింది. లింగ మార్పిడి వ్యక్తుల చట్టం 2019 అని తయారు చేసింది. ఇందులో ట్రాన్స్జెండర్ల సిస్జెండర్ల మధ్య వివాహాలు, ప్రత్యేక వివాహ చట్టం, వ్యక్తిగత చట్టాలతో సహా ప్రస్తుత చట్టాల ప్రకారం చెల్లుబాటు అవుతాయని కోర్టు పేర్కొంది. ఇందులో స్వలింగ వివాహం గురించి చెప్పలేదు. అంతేకాదు, లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తి శ్రీని వివాహం చేసుకోవచ్చునని కూడా చెప్పలేదు. కావున చట్ట ప్రకారం అఘోరి పెళ్లి చెల్లదని కొందరు న్యాయ నిపుణులు అంటున్నారు. పురుషుడి భావాలు కలిగి ఉండి శ్రీ అవతారంలో ఉన్న శ్రీనివాస్ శ్రీవర్షినిల వివాహం చట్ట విరుద్ధం అని చెప్తున్నారు. అంతేకాదు, ఇదివరకే అఘోరి మరో ఇద్దరిని పెళ్లి చేసుకుందని బాధితులు మీడియా ముందుకు వస్తున్నారు. అదే కనుక వాస్తవమైతే లేడీ అఘోరి జైలుకు వెళ్లే పరిస్థితి వస్తోంది.